స్వామివారి సుముహూర్తం ఆసన్నమైంది. జీలకర్ర బెల్లాన్ని అమ్మవారి యొక్క శిరస్సు మీద స్వామివారు చేసేటువంటి సమయం ఆసన్నమైంది. సుముహూర్త కాలం. శ్రీగండకే గోమతి కావేరే కపిల ప్రయాగ నిరత వేత్రావతి ఇత్యాదయ సద్య శ్రీ హరిపాల పంకజ భవా కుర్వంతు వాం మంగళో సుమూర్తే ధ్రువంతే రాజావరణ అయ్యవారి యొక్క శిరస్సున జీలకర్ర బెల్లం అమ్మవారు అయ్యవారు ఒకరికొకరు వారి భృగుటి స్థలాన్ని చూస్తూ వారి రెండు చూపులు ఏకం చేసుకుంటూ వారి యొక్క రెండు హస్తాలతో కుడి హస్తాలతో దక్షిణ హస్తాలతో శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచి ఈనాటి నుంచి ఈ క్షణం నుంచి ఇప్పటి నుంచి నీలో నాలో ప్రవహించే రక్తం ఒకటిగా ఉండాలి. నా మనస్సు నీ మనస్సు ఒకటిగా ఉంటుంది. పరమ పవిత్రమైనటువంటి ఆత్మ పరమాత్మ, పరమాత్మ గోపయ్య స్వామి అయితే ఆత్మ తిరుపతమ్మ తల్లి. ఈ రెండింటినీ ఏకం చేసేటువంటి శులగ్నములు శుభ లగ్నములు ఆదిత్యుడు, సోముడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతు నవగ్రహాలు కూడా వారి వారి యొక్క సరి అయినటువంటి స్థానములో ఉంటూ ఆ స్థానములో ఉండి ఇక్కడ జగత్ కళ్యాణ నిమిత్తార్థమై మానవులం మనం వివాహం చేసుకుంటాం. మమ జీవన హేతువేనా కంటే భద్రామి శుభగే త్వం శరదో భవతని చెప్పి మనం మంత్రయుక్తంగా జీలకర్ర బెల్లం పెట్టుకుని మాంగళ్య ధారణ చేస్తాం. ఇక్కడ జగత్ కళ్యాణ నిమిత్తార్థం. అయితే అమ్మవారి శిరస్సున స్వామివారి శిరస్సున మాత్రమే జీలకర్ర బెల్లం పెట్టవలే. అక్కడ స్వాదిష్టాన ఆధార స్వాదిష్టాన మణిపూరక అనాథ విశుద్ధ ఆగ్నేయ చక్రములు దాటి శిరస్సు యందు గురుడుంటాడు. సహస్రారములో ఇద్దరి సహస్రారములో ఇద్దరు హస్తమస్తకము ఏకమైనప్పుడు ఈ రెండు ఆత్మ పరమాత్మ ఒకటిగా అవుతుంది. ఈ యొక్క శుభ సమయములో అందరూ ఒక్కసారి జై తిరుపతమ్మ తల్లికి, గోపయ్య స్వామికి అందరూ ఒక్కసారి కరతాళ మ్రోగించండి. అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మాంగళ్య పూజా కార్యక్రమం ప్రారంభమైంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజా జాతవేదో లక్ష్మీమనపగామినీ హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీ స్థితాం హిరణ్య ప్రాకార భాద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీ చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారా శరణమహం ప్రపద్యే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః లక్ష్మీ ఉపైతు మాం దేవ సగకీర్తిశ్చ మణినాథః శుక్తిపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం గంధద్వారాండురాధరుషాన్ నిత్యపుష్టాన్ కరీషిణీ ఈశ్వరీం సర్వభూతానాం దామిహోమక్వయే శ్రియం శ్రీర్మేధయతు లక్ష్మీర్మేనస్యతు మనసః కామమాకూతిం వాచः సత్యమశీమహి వసోనాగం రూపమన్నస్య మయి శ్రేయతాం యజః కర్దమేన ప్రజాభూతా మయి
సంభవ కర్తమా శ్రియం వాసయనే కులే మాతరం పద్మమాలిని ఆవస్రజందు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే మాతరం శ్రియం వాసయనే కులే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మమాలిని చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యఃకరణీం యష్టిం సువర్ణాం హేమమాలిని సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామిని యస్యాం హిరణ్యం ప్రభూతం గాగోదాస్యోత్వా విందేయం పురుషానహం. అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో చక్కగా బంగారపు మంగళసూత్రముల మీద గౌరీదేవిని లక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజా కార్యక్రమాన్ని శ్రీసూక్త విధానంగా అర్చక స్వాములు పురోహితులు అక్కడ నిర్వహణ చేయుచున్నారు. ఇక్కడ ఇప్పుడు ఆ యొక్క దివ్యమైనటువంటి ఆనాడు 500 సంవత్సరాల నాడు క్రితం పూర్వం అమ్మవారు అగ్నిప్రవేశం చేసినటువంటి సందర్భంలో అమ్మవారి పాంచభౌతిక శరీరం అంతా కూడా అగ్నితప్తమైంది. అక్కడ విశేషం ఏంటంటే అమ్మవారి యొక్క మంగళసూత్రములు అలాగే యథాతథంగా ఉండబడ్డాయి అగ్నిలో కాలకుండా. ఆ మంగళసూత్రములు ఏ రోజు అమ్మవారు ధరిస్తున్నారు. అమ్మవారి పూజా కార్యక్రమం అనంతరం అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో అర్చక స్వాములు అమ్మవారి మంగళసూత్ర ధారణ అమ్మవారికి ఇప్పుడు అలంకారం చేయబోతున్నారు. చక్కగా మంత్రోచ్చారణ పూర్వకంగా మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాత్. మంగళసూత్ర ధారణ జరుగుతుంది. ఈ మంగళసూత్ర ధారణకు చాలా ప్రాధాన్యత ఉన్నది, ప్రాముఖ్యత ఉన్నది. ఈ మంగళసూత్రాలను ఏ పురుషుడైతే భార్య తన యొక్క భార్య మెడలో ధరింప చేస్తున్నాడు, అదే పెళ్లి కూతురు మెడలో ధరింప చేస్తున్నాడు, జీవితకాలమంతా నీకు నేను రక్షగా ఉంటాను అని చెప్పేసి ఆ యొక్క మంగళసూత్ర ధారణ చేసే ముందుగా అదుగో కాడి మనందరి రైతులకు ప్రతి ఇంట ఉంటుంది. ఆ కాడి యొక్క రంధ్రములో నుండి మంగళసూత్రములను ఆ యొక్క వేలాడదీసి దానిలో నుండి పంచామృతమును అనగా పాలు తేనె నీరు మొదలైనటువంటి ధారను పోస్తారు. అలా పోసినందువల్ల ఎటువంటి యొక్క అపమృత్యువులు కాని అనారోగ్యమునకు కాని చెడ్డ ధాతువులు కాని ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసినటువంటి యొక్క దోషములన్నీ కూడా ఆ శరీరము తాకినప్పుడు నివృత్తి అవుతాయి. అందుకే అర్చక స్వాములు ఆ యొక్క మంగళ సూత్రములను కాడి యొక్క రంధ్రముల ద్వారా అవి నీటిని గంగని విడిచిపెడుతున్నారు. అయితే మంగళ సూత్రములకు 3 ముళ్ళు వేయటములో ఒక పవిత్రమైనటువంటి అర్థమున్నది. ఓ నేను చేసుకోబోయేటువంటి ఓ పరమ ఆత్మస్వరూపమా, నిన్ను నేను 3 ముళ్ళు వేస్తున్నాను. 3 ముళ్ళు, 1 రజోగుణము, 2 తమోగుణము, 3 సత్వగుణము. ఈ 3 గుణములను కూడా ముడివేసి నీవు నేను అందరూ కరతాళాలు మోగించండి. శివకము తల్లికి కరతాళాలు, గోపయ్య స్వామికి గోవిందా, గోవిందా. అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతున కంఠే బధ్నామి సుభగే పూర్ణాష్టైశ్వర్యవర్తిని మంత్రోచ్చారం చేసి చక్కగా మంగళసూత్ర ధారణ
అమ్మవారికి జరిపించారు. మంత్రోక్తంతో చక్కగా పురోహిత స్వాములు అర్చకులు చక్కగా మంత్రోచ్చారణ చేస్తూ అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో దేదీప్యమానమైనటువంటి వెన్నెలలో చక్కగా మంగళసూత్ర ధారణ జరిగింది. తరువాత అమ్మవారి కళ్యాణంలో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాలు, ఆ తలంబ్రాలు ఉత్సవం సంకల్పం జరిగింది అక్కడ. ఆ ఉత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అర్చక స్వాములు అక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నారు. ఈ అక్షతారోపణలో అక్కడ చెప్పారు, వేదంలో ప్రజామేకామ సమృద్ధ్యతాం అని చెప్పారు. మొట్టమొదటిసారి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలు శిరస్సు నుండి కిందకి జాలువారేటువంటి ఆ యొక్క ఓషధి సంపత్తి కలిగినటువంటి ఓషధులు, ఆ తలంబ్రాలు ఎప్పుడైతే అమ్మవారి యొక్క శిరస్సు నుండి కిందకి జాలువారుతాయో ప్రజామేకామ సమృద్ధ్యతాం, ప్రజలు అభివృద్ధి చెందుతారట. అట్లాగే రెండవ పర్యాయం అమ్మవారి యొక్క శిరస్సు నుండి తలంబ్రాలు కిందకి జాలువారితే పశవో మేకామ సమృద్ధ్యతాం, పశు సంపత్తంతా కూడా చక్కగా అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు. తర్వాత మూడవసారి యజ్ఞో మేకామ సమృద్ధ్యతాం, యజ్ఞములన్నీ కూడా చక్కగా లోకంలో యథాశాస్త్రీయంగా చెప్పబడిన విధానంగా వేదోక్త మార్గం చేత యజ్ఞ కర్మాలన్నీ కూడా జరుగుతాయట. ఈ చర్య వల్ల కళ్యాణ మహోత్సవంలో దేవతా కళ్యాణములలో జరుగుతూ ఉండేటువంటి ఈ యొక్క తలంబ్రాలు అక్షతారోపణ కార్యక్రమంలో జరిగే క్రియ వల్ల ప్రజా సంపత్తి, పశు సంపత్తి, యజ్ఞ సంపత్తి ఇవన్నీ కూడా మనకి సంప్రాప్తమవుతాయని వేదంలో మనకి చెప్పబడింది. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహణ చేస్తున్నారు. ఇంకా చక్కగా మనకి మన రాముడు శాస్త్రి గారు ఇంకొకసారి దాని గురించి వివరిస్తారు. అమ్మా, ఈ 3 ముళ్ళు వేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి హైందవుడు కూడా 3 ధర్మాలు ఉన్నాయి. 3 ముళ్ళకి 3 ధర్మాలు. పితృరుణం, అదే మాతృరుణం, పితృరుణం ఒక ముడి, ఋషి రుణం ఒక ముడి, దైవ రుణం ఒక ముడి. అది పితృరుణములు. మీరు గమనించాల్సింది, గ్రహించాల్సింది, ఓ తల్లిదండ్రులారా, నా భార్య నేను మీ ఇద్దరిని కూడా ఎప్పుడు మీరు భోంచేయకుండా మేము భోంచేయము. నేను ఏమి అలాగే మిమ్మల్ని బయట పడుకోబెట్టి తల్లు ఇంట్లో పడుకోబెట్టమా, ఇక ఋషులను ఉండే పెద్దలని గౌరవిస్తాను, అతిథులను గౌరవిస్తాను, ఆడు బిడ్డల్ని గౌరవిస్తాను, అన్న తమ్ముల్ని గౌరవిస్తాను. దానికి ఒక అలాగే దేవరులు ఎక్కడ కాశీ, గయా, ప్రయాగ క్షేత్రాలు భాగం అని మనం రాఘవ మస్తకే వ్యసత్కుంద ప్రసూనాయత స్రష్టాశ్యామల భవంతు భవతాం శ్రీరామ వైవాహిక. ఆ భద్రాచల రామయ్య కళ్యాణం ఎలా ఆ ఆ రఘురాముడు ఏ విధంగా అయితే సీతా కళ్యాణములు జరిగేటప్పుడు ఆ యొక్క కళ్యాణ అక్షతలు ఆ యొక్క సీతామ్మవారి యొక్క చేతిలో ఉన్నప్పుడు ఎర్రగా పద్మముల వలె, తామరల వలె, కెంపుల వలె ఆ చేతుల యొక్క ఆ అందముతో అవి ఎర్రగా మారిపోయి మరుక్షణమున నెస్త రాఘవ మస్తకేత విలసకుంద ప్రసూనాయత. శ్రీరాముని యొక్క ఆ శిరస్సు పైన వెంటనే పడిన వెంటనే నీల మేఘశ్యామ గోలు దేశము వాడు వలే ఇక్కడ కూడా
అమ్మవారి చేతుల్లో నుండి ఉన్న ఎర్రని ఆ తలంబరాలు ఆ గోపయ్య స్వామి మీద పడినప్పుడు కుందములు ఆ కుత్మలములు ఆ యొక్క తామరల వలె శ్రీరాముని యొక్క రంగుగా మారిపోయింది. అలాంటి యొక్క ఆ శ్రీరామచంద్రుడిపై పడినటువంటి అక్షతలు ఎలాగో ఈ గోపయ్య స్వామిపై పడినటువంటి యొక్క అక్షతలు అమ్మవారి మీద పడినటువంటి అక్షతలు రెండు కూడా ఎప్పుడైతే వారి శరీరాల్ని తాకి మనల్ని తాకుతాయో మన కళ్ళతో చూస్తామో అప్పుడు మనం పునీతులుంటాం. మన జన్మ కలుస్తుంది, మన భవిష్యత్తు అభివృద్ధికి వస్తుంది. మనం ఈ కళ్ళలో చూసేటువంటి యొక్క అక్షతలు పరమ పవిత్రమైనవిగా భావించాలి. అందుకే ఈ యొక్క అక్షతలను స్వామివారు అమ్మవారు దోషులతో ఒక్కొక్కరు కోరుకుంటున్నారు. 500 సంవత్సరములకు పూర్వము అమ్మవారి కళ్యాణ సమయంలో ఇచ్చేసినటువంటి కర్లా ముత్యాలు నాయుడు, శ్రీశైలపతి, పాపమాంబ వీరందరూ వెలగంచి ప్రోలు గ్రామ ప్రజలు పరిసర ప్రాంతం వాళ్ళంతా కూడా ఇచ్చేసి అమ్మవారి కళ్యాణాన్ని చూసి ఆనాడు దర్శించినటువంటి ప్రజలారా మళ్ళీ మీకు ముక్తి 500 సంవత్సరాల తదుపరి ఆ పెనగంచి ప్రోలులో అమ్మవారి కళ్యాణాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా పశు శిశు వృద్ధి, ధనము, ధాన్యము, సంపద, మంచి ఆరోగ్యము అన్నీ చేకూరుతాయి. అందుకే ప్రాప్తజ్ఞులు స్వయంగా మీరు వచ్చి ఈ యొక్క కళ్యాణములో పంచుకున్నందుకు ధన్యవాదాలు. భక్తులందరికీ మనవి, అమ్మవారి కళ్యాణంలో తలంబ్రాలు చక్కగా అర్చక స్వామి తీసుకుని వెళ్లి గోశాల దగ్గర భక్తులందరికీ ఇచ్చేయడానికి అక్కడ ఉన్నటువంటి అక్షంతల్లో వాటిని చక్కగా కలిపి భక్తులందరికీ పంచేయడానికి ఈ కార్యాన్ని శ్రీకారం చుడుతున్నారు. ప్రసాద స్వామి తీసుకుని వెళ్ళవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. అమ్మవారి అక్షతలు భక్తులందరికీ అమ్మవారి కళ్యాణ అక్షింతలు అందరికీ ఇస్తారు. ఇచ్చినటువంటి అక్షింతల్ని చక్కగా శిరస్సును ధరించాలి మొట్టమొదట. తరువాత రెండో పర్యాయంలో అమ్మవారి పొంగల్లో కలుపుకొని అమ్మవారికి పొంగల్ చేసేదానికి కూడా దాన్ని ఉపయోగం చేసుకోవచ్చు మన గృహంలో. అలాగే ఎవరైనా కళ్యాణ వివాహంలో కూడా ఈ దేవతా తలంబ్రాల్ని చక్కగా వారు చేసుకునేటువంటి వివాహాల్లో కూడా నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి ఈ యొక్క తలంబ్రాలు చక్కగా సద్వినియోగం చేసుకోవాలని అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. ఈ తలంబ్రాలు దేవాలయములకు ఎదురుగా ఉన్నటువంటి పక్కనున్నటువంటి యొక్క దేశాలలో అర్చక స్వాములు అందిస్తున్నారు. వాటిని దయచేసి మీరు తీసుకెళ్లవచ్చును. మీ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత పిన్నలపై పెద్దలపై అక్షతలు చల్లండి, శుభం కలుగుతుంది. ఈ విషయాన్ని దేవస్థానం వారు వివరిస్తున్నారు. ఎవరైతే తలంబ్రాలు పోసుకుంటారో, ఎవరైతే కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తారో, ఎవరైతే భార్య మెడలో మంగళ సూత్రం కట్టి ధర్మేచ అర్జేచ కామేచ మోక్షేచ నాటిచరామి నా అతిచరామి, ఓ సతీమణి, ఓ భార్య, నిన్ను మించి నేను ప్రవర్తించను. ధనం విషయములో, కామం విషయములో, మోక్షం విషయములో నిన్ను కూడా నేను సమానంగా తీసుకుంటాను. నీ ఆజ్ఞని మేరను అని ప్రమాణం చేస్తాడు పుత్రుడు. నాటి చరితవ్య, నేను కూడా నేను నిన్ను దాచిపోను అని ప్రమాణం చేసుకున్న దాంపత్యమే 10 కాలాల పాటు సుఖంగా ఉంటుంది. భక్తులందరికీ మనవి, అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి కళ్యాణం అందరూ కూడా చూడండి.
ఇక్కడ తిరుపతమ్మ అమ్మవారి యొక్క ముఖాన రెండు కూడా ఏకకాలంలో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. అమ్మవారు చెప్పారు, మాఘ పూర్ణిమ చంద్రుడు నన్ను చూడాలి అని. ఆ ప్రకారంగా అక్కడ చంద్రుడు వెలువెందుతున్నాడు. అంటే అమ్మవారి ప్రతిరూపంగా అక్కడ మనకు కనబడుతున్నాడు. ఆ చంద్రుడిలో మీరందరూ కూడా అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించాలని తెలియజేసుకుంటూ, అమ్మవారి కళ్యాణంలో కళ్యాణ అక్షతలు దేవస్థానం గోశాల దగ్గర భక్తులందరికీ కూడా అందరికీ అందజేస్తున్నారు. మీరు ఇక్కడికి ఆ గోశాల దగ్గరికి వెళ్ళి అమ్మవారి కళ్యాణ అక్షంతలు అందరూ కూడా తీసుకోవాల్సిందిగా 50 మంది భక్తులకి సవినయంగా మనఃపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాము. గోశాల దగ్గర కళ్యాణ అక్షతలు అందరికీ అందజేస్తున్నారు. తీసుకుని వెళ్ళవలసిందిగా తెలియజేసుకుంటున్నాము. అమ్మలారా, ఇక్కడ దంపతులు గమనించాల్సింది ఒకటి ఉంది. పెళ్లి చేసుకున్నటువంటి వారు పొద్దున్నే లేచిన తర్వాత మొట్టమొదటిసారిగా కుడి చేతితో 2 మంగళసూత్రాలను పట్టుకొని మొట్టమొదటిసారిగా కళ్ళకు అద్దుకోవడను. వారి యొక్క కుటుంబం చాలా వృద్ధిలో ఉంటుంది. తదుపరి భర్త పాదాలకు నమస్కరించవలను. ఇది అబ్బో చాలా కష్టంగా ఉంది. భర్త గారు అబ్బో ఇప్పటికీ ఆగటం లేదు, మమ్మల్ని చూస్తే తిడుతున్నాడు, కేకేస్తున్నాడు అనే భావన పోకండి. ఎందుకంటే భర్త అంటే భరించేవాడు భర్త, భార్య అంటే భరింపబడేది భార్య. ఎవరైతే మంగళ సూత్రాలను కళ్ళకు అద్దుకుంటారో వాళ్ళు మాత్రమే సుమంగళంగా, సౌభాగ్యంగా, సౌశీల్యంగా, సౌభాగ్యంగా, సౌగమ్యంగా, సౌలభ్యంగా, సౌవర్ణంగా జీవితకాలం చక్కగా వాళ్ళు ముత్తైదువులుగా విలసిల్లుతారు. పసుపు రాసుకోండి, బయటికి వెళ్ళకూడదు. కుంకుమ బొట్టు లేకుండా హైందవ స్త్రీ బయటికి వెళ్ళరాదు. కుంకుమ బొట్టు ధరించి తాను నుదుట కూడా బొట్టు పెట్టుకోవాలి. తన క్షేమం కోసం భార్య భర్త క్షేమం కోసం నుదుటన బొట్టు పెట్టుకోవాలి. అలాగే నల్ల పూసలు మెడలో ధరించాలి. మంగళసూత్రాలు లేని వాళ్ళు, కట్టుకోవడం అలవాటు లేని వాళ్ళు బొందు కట్టుకోవాలి. ఏదైనా మంగళసూత్రముతో పాటు గాజులు ధరించాలి. ఐదవ తరం పసుపు, కుంకుమ, గాజులు, మంగళసూత్రం, నల్ల పూసలు, ఈ 5 ముత్తైదువ లక్షణం. ఇలాంటి పిల్లలని మనం అలవాటు చేసుకోవాలి. అంచెంతల బొట్టు కాదు. మన ఇంటికొచ్చిన ఆడపడుచుకి అమ్మవారు చెప్పింది,